చాలా ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి. ఆలోచనలు, ఆచరణ విషయానికొస్తే చాలా మందికి ఆలోచనలు, ఆలోచనల స్థాయిలోనే ఆగిపోతూ ఉంటాయి. అవి ఆచరణలోకి రావు. అవి ఫలితాలను ఇవ్వవు. అంటే ఆలోచనలతోనే ఆగిపోతే ఎలా అన్నది ప్రశ్న. అంటే ఆలోచనని ఆచరించకుండా, దాన్ని ఆ ఆలోచన తాలూకు ప్రయత్నం చేయకుండా, అలాగే దాని ఫలితాలని పొందకుండా ఆలోచనల స్థాయిలోనే ఆగిపోతే ఎలా అన్నది ఒక ప్రశ్నగా తీసుకున్నట్లయితే, అసలు ఆలోచనలు ముందు ఎందుకు బలంగా ఉండట్లేదు అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. బలమైన ఆలోచన ఆచరణకి దారి తీసే అవకాశం ఉంది. ఆచరణకి దారి తీసినప్పుడు దాని నుంచి మనకి ఫలితాలొచ్చే అవకాశం ఉంది. దేని గురించైతే ఆ ఆలోచన మనలో వచ్చిందో, ఆ ఆలోచనల తాలూకు ఫలితం మనం పొందే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అది ఆచరణకి పెట్టినప్పుడు, అలాగే దానికోసం ప్రయత్నించినప్పుడు, కష్టపడినప్పుడు, దానికి నుంచి ఫలితాలొచ్చినప్పుడు, మనం ఏ ఆలోచన, ఏ దృక్పథంతో, ఏ ఆలోచనతో తీసుకుంటామో, ఆ ఫలితాలు మనం అందుకున్నప్పుడు, ఆ ఆలోచనలకి ఫలితం ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఆలోచన స్థాయిలోనే ఉంటూ, ఆచరణకి వెళ్ళకుండా ఉన్నట్లయితే తప్పనిసరిగా మనల్ని, మన వ్యక్తిత్వాన్ని తప్పనిసరిగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచనలు ఎందుకు ఆలోచనలుగా ఉండిపోతాయి? కొన్ని ఎందుకవి ఆచరణకి నోచుకోవు? అంటే ముందుగా చెప్పుకున్నట్టుగా ఆలోచనలు సాధారణంగా ఉన్న స్థాయిలో ఉంటే అవి బలహీనంగా ఉన్నట్లుగానే భావించవలసొస్తుంది. అవి బలంగా లేవు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆచరణకి నోచుకోలేదు అన్నట్లయితే. ఏదైనా ఒక ఆలోచన తీసుకున్నప్పుడు అది బలహీనంగా ఉంది అంటే అది ఆచరణ వైపుగా వెళ్ళట్లేదు. వెళ్ళదు కూడా. అయితే బలమైన ఆలోచనలు సాధారణంగా ఆచరణకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే బలమైన ఆలోచన అంటే, మనం ఏదైతే కోరుకుంటున్నామో ఉదాహరణకి ఒక ఉద్యోగం మన లక్ష్యంగా ఉంది. లేదంటే ఒక వ్యాపార అభివృద్ధి ఒక లక్ష్యంగా ఉంది. లేదంటే ఒక పనిలో ఒక ఫలితం లక్ష్యంగా ఉంది. అనుకున్నట్లయితే దాన్ని ఆ ఫలితం తాలూకు ఆ ఫలితం నుంచి వచ్చే సంతోషాన్ని గాని, ఆనందాన్ని గాని, లేదంటే ఒక ఆత్మవిశ్వాసాన్ని గాని మనం పొందాలన్నటువంటి ఖచ్చితమైన ఆలోచన ముందుగా ఉండి తీరాలి. లేనట్లయితే అది బలహీనమైన ఆలోచనగానే పరిగణించబడుతుంది. బలహీనమైనటువంటి ఆలోచన అది ఆచరణకి పెద్దగా ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. చేత ఆలోచనలు బలంగా ఉండేలా మనం చూసుకోవాలన్నది ఇక్కడ ప్రాథమికమైనటువంటి అంశం. అంటే ఆలోచనలకి ముందుగానే మనము ఏదైతే దేన్నించి మనం ఆలోచన చేస్తామో, ఉదాహరణకు ఉద్యోగం రావాలి అన్నట్లయితే ఏదో సాధారణ ప్రయత్నం చేద్దాం. కొంత చూద్దాం. మనకి అదృష్టం ఉందో లేదో చూద్దాం. ఇటువంటి ఆలోచనలో ముందుకెళ్తే మాత్రం దాని నుంచి తప్పనిసరిగా ఫలితాలు మంచిగా అందుకునే అవకాశం ఉంది. ఖచ్చితమైనటువంటి ఆలోచనతో, ఖచ్చితమైనటువంటి ప్రయత్నంతో ముందుకెళ్తేనే దాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక కోరిక గాని, ఒక ఆలోచన గాని బలమైన ఆలోచనగా, కోరికగా ఉన్నట్లయితేనే వాటికి మనసు సహకరించి ప్రయత్నించడం జరుగుతుంది. ఇంచేత మన మనకొచ్చిన ఆలోచనలు గాని, భవిష్యత్ తాలూకు ప్రణాళికలు గాని మనం కొద్దిగా పరీక్షించి మనకొచ్చిన ఒక 10 ఆలోచనలో, 10 కోరికలో, 10 ఆశలో ఒక పేపర్ మీద రాసుకొని, అవి ఎందుకు మనం సాధించాలనుకుంటున్నాం? వాటి ఫలితాల నుంచి మనం ఏం ఆశిస్తున్నాం? అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే, అందులో ఎన్ని బలహీనంగా ఉన్నాయనే విషయం మనం గ్రహించగలుగుతాం. అవి తీసేసినట్లయితే చివరికి కొన్ని మాత్రమే అంటే ఒకటో, రెండో మాత్రమే అతి బలమైనటువంటివి మిగిలే అవకాశం ఉంది. ఆ కోరికలు తప్పనిసరిగా ఆచరణకి నోచుకునే అవకాశం ఉంది. అంచేత బలమైన ఆలోచనే ఆచరణ వైపుగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. అలాగే వాటి కోసం కష్టించే అవకాశం ఉంది. ఆ ఫలితం పొందే అవకాశం ఉంది.
అంటే దాదాపుగా ఆ ఫలితం తాలూకు ఒక విజువలైజేషన్ ముందు జరుగుతూ ఉండాలి. అది మనసు దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉండాలి. ఆ ఫలితం ఏదైతే మన ఆలోచన ఆరంభం అనుకున్నట్లయితే, దాని ఫలితం రిజల్ట్ అనేది దాన్ని మనం విజువలైజ్ చేయగలిగితే, చూడగలిగితే, దర్శించగలిగితే, దాని చుట్టూ మనసు పరిభ్రమించగలిగితే, ఆ ఫలితం పొందాలన్న ఆశ మనసుకి పెరుగుతుంది. ఎప్పుడైతే ఆశ పెరుగుతుందో, ప్రయత్నం పెరుగుతుంది. ప్రయత్నం పెరిగితే కష్టపడడం ఎక్కువ పెరుగుతుంది. ఆ ఆలోచనకి ఆచరణ కలుగుతుంది. ఆలోచన ఫలించే అవకాశం ఉంది. అంచేత బలమైన ఆలోచన ఏది అనేది ముందు మనం అన్వేషించాల్సిన అవసరం ఉంది. బలహీనమైన ఆలోచనలు మనం తీసుకొని అవి చెయ్యలేక వాటి నుంచి వచ్చే నిరాశ, నిస్పృహల వల్ల బలమైన ఆలోచనలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ బలహీనమైన ఆలోచనలు అంటే రెంటిని మనం క్లాసిఫై చేసుకోని పక్షంలో అన్నీ ఆలోచనలుగానే కనిపిస్తాయి. అన్నీ కోరికలుగానే కనిపిస్తాయి. అయితే వాటిని మనం విశ్లేషిస్తే ఏది అందులో మనకి ఖచ్చితంగా మనం చేయవలసింది, మంచి ఫలితాలు మనకొచ్చేది, మనం చేసి తీరాల్సిందని నిర్ణయించుకున్నట్లయితే ఒక 10లో ఒకటో, రెండో మిగిలే అవకాశం ఉంటుంది. అవి బలమైన కోరికలుగా మనం తీసుకున్నట్లయితే తప్పనిసరిగా వాటికి ఆ బలమైన ఆచరణ ఆ కోరిక నుంచే పుట్టే అవకాశం ఉంటుంది. కోరిక ఎప్పుడైతే బలంగా ఉందో, దానికి స్ట్రెంత్ మనం ఎప్పుడైతే ఇస్తామో, దాని రెండవ ఆచరణ మనసే పెట్టే అవకాశం ఉంటుంది. ఆచరణలోకొచ్చే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి ప్రయత్నం, కష్టపడడం, మంచి ఫలితం, దాని నుంచి మంచి ఫలితాల తాలూకు ఆనందం పొందడం, ఆత్మవిశ్వాసం పొందడం, జీవితంలో ఒక మెట్టు ఎదగడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బలమైన ఆలోచనలు మనం క్లాసిఫై చేసుకోవలసిన అవసరం ఉంది. లేదంటే బలహీనమైన వాటిని కూడా మనము మంచి ఆలోచనలు గాని, మంచి కోరికలు గాని పరిగణించినప్పుడు వాటి కోసం పెద్ద ప్రయత్నం జరగదు. ఆచరణ కోసం పెద్ద ఆలోచనలు ముందుకెళ్ళవు. వెళ్ళనప్పుడు వాటి నుంచి ఫలితం గురించి మనం ఆశపడడం, అలాగే ఫలితం తాలూకు విజువలైజేషన్ జరగదు. అవి పొందినప్పుడు కలిగే ఆనందం మనసు ముందుగా ఊహించుకోలేదు, విజువలైజ్ చేసుకోలేదు. అటువంటప్పుడు అవి ఆలోచనలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది. అంచేత మనకొచ్చిన ఆలోచనలు, మనకున్నటువంటి కోరికలలో, మనకున్నటువంటి ఆశల్లో ఏవి బలమైనవి అనేది ముందుగా మనం తీసుకోగలిగితే, వాటి గురించి మనం మరింత ప్రయత్నం చేయగలిగితే, ఆ క్లాసిఫికేషన్ జరిగిన తర్వాత ఏవైతే బలమైనవో మనకి తెలిసినప్పుడు, వాటి గురించిన ప్రయత్నం మనం మొదలుపెట్టినట్టయితే తప్పనిసరిగా మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉంటుంది. బలహీనమైనవి తీసేస్తాం కాబట్టి. అంటే మనసు తాలూకు 10 ఆలోచనలతో ముందుకెళ్ళటం కన్నా, అందులో 8 ఆలోచనలు బలహీన ఆలోచనలు తీసేసి, బలమైన 1, 2 ఆలోచనలతో మనం ముందుకెళ్ళినట్లయితే, మనసు మొత్తం దాని మీద కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది. మనసు తన బలాన్ని దానికి వినియోగించే అవకాశం ఉంది. తద్వారా వ్యక్తి కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం కష్టం వైపుగా వెళ్ళే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఫలితం వైపుగా అవకాశం ఉంది. మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఇంచేత ఆలోచనలు అనేవి సహజంగా ఉంటూ ఉన్నప్పుడు వాటిలో బలమైనవి ఏవి, బలహీనవి ఏవి అని క్లాసిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. బలమైన వాటి కోసం ముందుకెళ్ళే ప్రయత్నం మనం చేయగలిగితే సహజంగా అందులోంచే కొంత శక్తి మనకొచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మన ప్రయత్నం మనం కొనసాగిస్తే ఎంచేతంటే ఫలితం తాలూకు విజువలైజేషన్ మన కంటికి కనబడుతూ ఉంటుంది. ఈ 2 నేను బలంగా ఉన్నాయి కాబట్టి ఈ రెంటి మీద నేను ఏకాగ్రత చేయాలి, సాధించాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ రెంటి కోసం మనసు కేంద్రీకృతం అవుతుంది. మనసులో ఉన్న శక్తులు కేంద్రీకృతం అవుతాయి. అవి బయటికి వస్తాయి, వెలుపలకు వస్తాయి. వ్యక్తిని ఆ ప్రయత్నం వైపుగా నడిపిస్తాయి. వాటి ఫలితం తాలూకు ఆ ఫలితం తాలూకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఆ ఆలోచనలు ఫలించే అవకాశం ఉంటుంది. తద్వారా వ్యక్తి యొక్క స్థితి మారే అవకాశం ఉంటుంది. మానసిక స్థితి మారే అవకాశం ఉంటుంది. మనసు బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సాధించిన తాలూకు తృప్తి మరొక ప్రయత్నం వైపుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ ఆనందం, ఆ సంతోషం మానసికమైన బలాన్ని పెంచుతుంది. మనసే స్వయంగా ఏవి బలహీన ఆలోచనలు, ఏవి బలమైన ఆలోచనలు అని క్లాసిఫై చేసుకొని ఆ శిక్షణ ద్వారా
కొన్ని ప్రయత్నాలు మనం చేసి మనసుకి శిక్షణ ఇవ్వటం ద్వారా మనసే స్వయంగా ఇవి బలహీన ఆలోచనలు తీసి పాడేసి మనమే ఆలోచనలే తీసుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అసంతృప్తిని జయించే అవకాశం ఉంటుంది. సంతృప్తి వైపుగా బలమైనటువంటి మానసిక స్థితిలో ముందుకు వెళ్ళే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది.